ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ మార్గం అనే ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? మరొకసారి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. మీరు శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొన్ననెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, చెప్పబడే మాటలు అనేకులు వినుచుండగా ప్రభువా మీరు కనికరించండి. వృధాగా వెనుకోకుండా, అనాలోచనగా వెనుకోకుండా, సాత్వికంతో దీన మనసుతో నీ మాటలు అంగీకరించి పాప క్షమాపణ లేనివారు, మారు మనసు లేనివారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది, మారు మనసు పొందిన వారు, రక్షించబడిన వారు విశ్వాసంలో బలపడి స్థిరపడి నీ మహిమ కొరకు జీవించడానికి కావలసిన నీ కృపను దయచేయమని ఈ టీవీ మాధ్యమం ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో అందరినీ అన్ని విధాలుగా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయంలో భక్తిహీనుడు అయిన కయ్యూనును మనం చూస్తాం. అలాగే భక్తిపరులైన వంశాన్ని మనం చూస్తాం. కయ్యూను వంశము భక్తిహీనమైన వంశము. 4వ అధ్యాయము 25వ వచనంలో ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూని చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనూష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ మరొక జనరేషను ప్రారంభమైంది. మొదటి జనరేషను అది భక్తిహీనమైన జనరేషన్గా లేక ఒక వంశావళిగా మారిపోయింది. ఎవరిది అనంటే కయ్యూను వంశావళి. అలాగే ఆదాము నుండి పుట్టిన మరొక వ్యక్తి ఎవరికి బదులుగా పుట్టాడు అనేది మనం చూసినట్లయితే హేబేలుకు ప్రతిగా అనే మాట చూస్తున్నాం. ఇక్కడ భక్తిగల వంశాన్ని దేవుడు మరలా పుట్టించాడు. కయ్యూను వంశము భక్తిహీనమైన వంశము. తర్వాత భక్తిపరులు, భక్తిహీనులు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. భక్తిపరులు, భక్తిహీనులు 2 గుంపులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గోధుమలు, గురుగులు అనేది మనం చూస్తాం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అలాగే 25వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు, భక్తి కలిగిన వారు, భక్తి లేనివారు, ఇలాగూ 2 గుంపులుగా మనం చూస్తాం. చెడ్డ చేపలు, మంచి చేపలు అని 2 మార్గాలు కూడా మనం చూస్తాం. 2 మార్గాలు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఒకటి నాశనకరమైన మార్గము, అది విశాలమైనది. ఇరుకు మార్గము, అది జీవ మార్గము అన్నాడు. కాబట్టి 2 సంగతులు మనం గమనిస్తున్నాం. 2 విధాలుగా మనం గమనిస్తున్నాం. మనుషులు 2 విధాలుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎలాగుండాలి, ఏ వంశంలో ఉండాలి, మన తర్వాత మన కుటుంబము ఏ రీతిగా ఉండాలి, దేవుడు ఈ లోకములో మనల్ని ఎందుకు పుట్టించాడు, ఏ ఉద్దేశంతో పుట్టించాడు, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే దేవుడు మన విషయంలో సంతాపపడతాడు. కాబట్టి ఇక్కడ ఆదాము యొక్క భార్య
హవ్వ, నేను ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను. ఎలా సంపాదించుకుందంటే యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పింది. ఆ తర్వాత అదే సంతానములో లేక మొదటి కుటుంబములో హేబేలు కూడా పుట్టాడు. ఈ హేబేలు మరి విశ్వాసము గల కుమారుడుగా ఆదాము అవ్వలకు పుట్టాడు. భక్తిహీనుడైన కుమారుడుగా కయ్యూను పుట్టాడు. తల్లిదండ్రులు దేవుడు వారి ద్వారా పుట్టించడం మట్టుకే కానీ తల్లిదండ్రులు వారి యొక్క మరి భక్తిని కానీ లేక మంచి చెడ్డలు కానీ వారు పుట్టించలేరు. వారి మార్గాలు దేవుని చేతిలో ఉన్నాయి కానీ పుట్టించిన వారి చేతిలో లేవు. పెంచేవారికే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పెద్దవారైన తర్వాత మరి వారు దేవుడు ఒక నియమాలు ఇచ్చాడు, ఒక కట్టడి ఇచ్చాడు. ఆ కట్టడి ప్రకారముగా నడుచుకుంటే వారు భక్తిపరులు అవుతారు, విశ్వాసపరులు అవుతారు. కానీ కయ్యూను ఆ విధముగా మరి నడుచుకోలేదు. ఈ కయ్యూను తన సంతానానికి ఎలాగున్నాడు అనంటే దారి తప్పిన తండ్రిగా ఉన్నాడు. కయ్యూను వంశావళి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ వంశావళికి దారి తప్పిన తండ్రిగా ఉన్నాడు. అసలు కయ్యూను మార్గం ఏంటంటే, కయ్యూను మార్గము అది దేవుడిచ్చిన రక్షణను అతడు తిరస్కరించాడు. కయ్యూను రక్తపు బలి ద్వారా విశ్వాసముతో దేవుని యొద్దకు రావాల్సిన వాడు, కానీ నిరాకరించాడు. దేవుడే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కయ్యూను అని పిలిచాడు. కోపమేలా అని దేవుడే పిలిచాడు. దేవుని దగ్గర సరి చేసుకుంటానికి బదులుగా దేవుని మీద తన తమ్ముని మీద కోపగించాడు. సరైన విశ్వాసము లేనివాడిగా ఉన్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాప పడవలసిన వాడిగా ఉన్నాడు. కానీ పడకుండా అతడు నిరాకరించాడు. దేవుని యొక్క కృపను నుండి అతడు తప్పుకున్నాడు. కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాను. దేవుని సన్నిధి నుండి 16వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. రక్షణ మార్గములో ఉండవలసిన వాడు, మరి ఆయన యొక్క ప్రణాళికలో ఉండవలసిన వాడు, దేవుని దగ్గర ఉండవలసిన వాడు దేవుని సన్నిధి నుండి విడిచి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లరా. ఇలాగూ వెళ్ళిపోవటం ద్వారా కయ్యూను గురించి మనం ఆలోచన చూసినట్లయితే మొదటిగా కయ్యూను యొక్క మార్గాన్ని మనం చూస్తున్నాం. అంటే కయ్యూను దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు, సొంత మార్గంలోనికి వెళ్ళడం పూనుకున్నాడు. ఈనాడు చాలామంది కూడా సొంత మార్గంలో నడుచుకుంటున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని మార్గము చాలామందికి ఎలాగుంటుందంటే అది కఠినమైనదిగా ఉంటుంది. రెండవది మనం చూసినట్లయితే కయ్యూని యొక్క దుష్టత్వాన్ని, కయ్యూను మార్గము మొదటి మనం చూస్తాం. రెండవది కయ్యూని యొక్క దుష్టత్వం ఏమిటి అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. ఎందుకు చంపాడు? అతడు ఎందుకు కయ్యూనుని చంపాడు అనంటే తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవానివై ఉండెను గనుక అని మాట చూస్తున్నాం. తన సహోదరుని క్రియలు ఎటువంటివి అంటే నీతి క్రియలు, విశ్వాసపు క్రియలు, దేవునికి ఇష్టమైన బలిని అర్పించడం ద్వారా మరి విశ్వాసమును బట్టి ఆ బలిని అర్పించాడు కాబట్టి దేవుడు అతని యొక్క బలిని అంగీకరించాడు. ఇతడు
విశ్వాసం లేకోకుండా దేవుని దగ్గరికి వచ్చి అర్పణ అర్పించాడు. విశ్వాసం లేకుండా అర్పణ అర్పించాడు. అయితే ఆ అర్పణ దేవుడు తిరస్కరించాడు, నిరాకరించాడు, అంగీకరించలేదు. విశ్వాసం లేకుండా వచ్చాడు. కాబట్టి కయ్యూను కోపము తన సహోదరుని మీద మండింది. ఎందుకంటే దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ పెంచుకుని ఏం చేశాడండి, తన సహోదరుని చంపివేశాడు. ఇది కయ్యూని యొక్క దుష్టత్వాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా కయ్యూని యొక్క మార్గాన్ని మనం చూసాం. రెండవది మనం చూసినట్లయితే కయ్యూని యొక్క దుష్టత్వాన్ని మనం చూస్తున్నాం. తన సహోదరుని చంపాడు. తన సహోదరుడికి ఒక కాపలాదారుడుగా మరి ఉండవలసిన వాడు అంటాడు, నా సహోదరునికి నేను కావలివాడనా అంటాడు. గమనించారా? అంటే ఒక మార్గదర్శిగా కనిపించడం లేదు. అయితే అతడు నీతిమంతుడు హేబేలు కాబట్టి ఇతని క్రియలు చెడ్డవి. ఈ చెడ్డ క్రియల వలన ఇతడేమయ్యాడు అనంటే తన తమ్ముని చంపేసేవాడు. అందుకని వాడు దుష్టిని సంబంధి అన్నాడు. ఈ దుష్టుడెవరు? ఈ దుష్టుడెవరంటే దుష్టిని సంబంధి అంటే సాతాను సంబంధి. సాతాను సంబంధిగా మారిపోయాడు. ఒక తల్లిదండ్రులకు పుట్టినవాడు సాతాను సంబంధిగా మారిపోయాడు. తర్వాత యోధా పత్రికలో మనం చూసినట్లయితే యోధా పత్రికలో 11వ వచనం, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అన్నాడు. అంటే మొదటిది ఏంటంటే అది కయ్యూను మార్గము, రెండవది అది కయ్యూని యొక్క దుష్టత్వం. ఈ దుష్టత్వం వలన సరి చేసుకోవలసిన వాడు దేవుని సన్నిధి నుండే దేవుని తిరస్కరించాడు. దేవుని సన్నిధిని తిరస్కరించాడు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక అక్కడి నుంచి భక్తి పరుడుగా ఉండవలసిన వాడు భక్తిహీనమైన తండ్రిగా మిగిలిపోయాడు. అతని కుటుంబం అంతా కూడా, అతని వంశం అంతా కూడా 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం 4:17, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అతడు ఒక ఊరుని కట్టించాను, ఆ ఊరికి హానోకు అని పేరు పెట్టాను. గమనించారా? ఇక్కడ కయ్యూను జనరేషన్ ప్రారంభమైంది. కయ్యూను భక్తిహీనుడయ్యాడు. తన కుటుంబం అంతా భక్తిహీనమైన కుటుంబముగా మారిపోయింది. ఈయన కూడా ఒక కుమారుని కొన్నాడు, ఒక కుమారుని హానోకును కన్నాడు అనే మాట చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆదామవ్వలతో హవ్వ అంది, నేనొక కుమారుని సంపాదించుకున్నాను, యెహోవా దయ అని ఆమె దేవుని పేరెత్తింది. కానీ ఈ ఇంటిలో అసలు దేవుని పేరే లేదు. ఎందుకంటే దారి తప్పిన తండ్రి వారందరినీ దారి తప్పించాడు, కుటుంబానంతటిని దారి తప్పించాడు. ఆ ఇంటిలో ఏమాత్రము కూడా భక్తి లేదు, విశ్వాసం లేదు. వారు లోకానుసారముగా వారు జీవించడం ప్రారంభించారు. ఏమాత్రము కూడా తండ్రిలో భక్తి లేదు, అలాగే పిల్లల్లో కూడా భక్తి లేదు. అందుకనే భక్తి లేని వంశము అని ఈ సంగతులు మనం గమనిస్తున్నాం పిల్లరా. వాళ్ళు ఏమయ్యారు అని అంటే ఈయన మొదటిగా మనం చూసినట్లయితే 19వ వచనంలో లేక 18వ వచనం నుంచి చదివినట్లయితే, హానోకు ఇరాదును పుట్టెను, ఇరాదు మహలయేలును కనెను, మహుయేలు మెతుషాయేలును కనెను, మెతుషాయేలు లేముకును కనెను. లేముకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. మొదటిసారి ఒక ఆయన 2 భార్యలు చేసుకున్నాడు. దేవుడు ఆదాముకు 1 భార్యని ఇచ్చాడు. ఇక్కడి నుంచి భక్తిహీనమైన సంగతులు ప్రారంభమైనవి. ఏమాత్రము కూడా ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. ఏమాత్రం లేకోకుండా వీరు లోకానుసారముగా వీరి జీవితాలు ప్రారంభించడం కొనసాగిస్తుండగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు.
మరొకడు ఏం చేశాడు అని అంటే యోబాలు అనేవాడు పశువులు కలిగిన వాడు అన్నాడు. తర్వాత అతడు మూలపురుషుడు అనే మాట మనం చూస్తున్నాం. అతడు పశువులు గలవాడు, అతడు మూలపురుషుడు అనే మాట మనం చూస్తున్నాం. లెమెకు విజయవంతమైన కుమారులు ఉన్నారు. యాబాలుకు ఈయన ఏమయ్యాడంటే ఒక పరిశ్రమకు మూలము అనేది మనం చెప్పుకోవచ్చు. రెండవది ఒక ఆయన 21లో చూసినట్లయితే యోబాలు అనేవాడు ఉన్నాడు. ఇతడు సితారా సానిక వాడుక చేయవారందరికీ మూల పురుషుడు, అంటే సంగీతము ప్రారంభమైంది. ఇతడు సంగీతానికి పితామహుడుగా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత మరొకడు ఉన్నాడు 22వ వచనంలో, మరియు సిల్లా తుబాల్కాయను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లు చేసేవాడు, ఇనుపు పనిముట్లు చేయవాడు అనే మాట చూస్తున్నాం. అంటే లోహపు పనులు చేసేవాడుగా ఉన్నాడు. ఇలాగూ ఈ కుటుంబం అంతా కూడా లోక సంబంధమైన బతుకుదేరు వీరు కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. కార్యకలాపాలు సాగిస్తూ ఉంటే కనీసం వీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాదు అని, మరి వీరి యొక్క జనరేషన్లో ఏమాత్రము కూడా దేవుడు అని ప్రస్తావన లేకుండా వారు బ్రతికి ఉన్నారని, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికి ఉన్నారని కయ్యూని వంశావళి భక్తిహీనమైన వంశావళి అని మనం గమనిస్తున్నాం. 4వ అధ్యాయము 25వ వచనములో మరలా అనే మాట చూస్తున్నాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా. అవునండి, సాతానుడు ఏం చేశాడు అనంటే, సాతాను యొక్క పని ఆదామవ్వలు దేవుడు మొదటిగా వారిని సృష్టించాడు. వారిని సృష్టించినప్పుడు, వారిని కలుగు చేసినప్పుడు ఆయనతో పాటు సహవాసములో ఆయనతో పాటు ఉండాలి. ఆయన పోలికలో జీవించిన వారు సర్వాధికారం కలిగి ఆయన దగ్గర ఆనందముగా ఉండాలని దేవుడు వారిని పుట్టిస్తే, వారిని కలిగి చేస్తే, వారిని ఏకం చేస్తే, వారిని ఏదేను తోటలో పెడితే అపవాది వచ్చి వారిని ఏం చేశాడు అనంటే, ఏం చేశాడు అంటే వారి యొక్క విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసి వారిని శాపగ్రస్తులుగా చేయాలని ఆలోచన. ఈనాడు వంశావళులను భక్తిహీనముగా లేకుండా, పిల్లలను భక్తిపరులుగా లేకుండా చేయాలని ప్రయత్నించేది ఎవడు అనంటే అపవాది. ప్రియులారా, అపవాది. కాబట్టి ఆదామవ్వలను కూడా నాశనం చేసింది. మరి వారి చేసిన అతిక్రమాలను బట్టి, పాపమును బట్టి వారు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నారు, ఎంతో ఇబ్బంది పాలయ్యారు. అయితే ఏం జరిగింది అంటే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారిని కనికరించాడు, ఆదామవ్వలను కనికరించాడు. ఎలాగో దేవుడు ఆదామవ్వలను కనికరించాడు అంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఎలాగంటుందంటే, మొదట దేవుని దయను పోగొట్టుకుందామే. సాతాను మాట విని ఏం పోగొట్టుకుందండి? దేవుని దయను పోగొట్టుకుంది. ఆమె ఎలాగూ రక్షించబడ్డాది ఎలాగూ అనేది మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అనే మాట చూస్తున్నాం. అయితే ఆమె ఎలాగూ రక్షించబడ్డాదో, ఒకటి స్వస్థ బుద్ధి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత నిలకడగలిగి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడ్డది. అందుకని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంది. మొదట దేవుని దయ ఆమె మీద ఉంటే సాతానుడు ఏం చేశాడంటే ఆ దయను తొలగిపోయినట్లుగా చేశాడు. మరలా దేవుడి కృపచేత వారు రక్షించబడి వారు విశ్వాసముగా జీవిస్తూ పిల్లలకు కూడా భక్తి నేర్పించాడు. అందుకని వారు అర్పణ తీసుకెళ్లారు దేవుని దగ్గరికి. గమనించారా?
దేవుడు అంటే ఎవరు? వారి తల్లిదండ్రులకి నేర్పించాడు, అర్పణ నేర్పించారు కాబట్టి అర్పణ తీసుకెళ్ళారు. కానీ ఒకడు అంగీకరించి అర్పణ ఒక ఆయన తీసుకెళ్ళాడు, మరొక ఆయన దేవుడు అంగీకరింపని అర్పణ తీసుకెళ్ళాడు. కాబట్టి కయ్యను భక్తిహీనమైన వంశావళి. ఎందుకంటే అతడు దుష్టిని సంబంధి, దుష్టిని మాట విన్నాడు, దుష్టుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు, దుష్టిని లక్షణాలు కలిగి ఉన్నాడు. అలాగే ఆయన సంతానమంతా కూడా దుష్టిని లక్షణాలు వచ్చినాయి. ఆయన సంతానానికి అంతటి కూడా దుష్టిని లక్షణాలు వచ్చినాయి. భౌతిక సంబంధమైన, ఇహలోక సంబంధమైన కోరికలు, ఆశలతో ఆ కుటుంబం అంతా నడిచింది. అయితే మరి 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆది కాండంలో మనం చూసినట్లయితే, కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము అన్నాడు. ఈమెమంటుందండి? దేవుడు అనే ప్రస్తావన తీసుకొచ్చింది. అక్కడ యెహోవా దయ వలన అనే మాట చూస్తున్నాం. కయ్యూను సంతానములో, కయ్యూనులో దేవుడు అనే ప్రస్తావనే లేదు. గమనించారా? ఈనాడు చాలామంది హృదయాలలో కానీ, చాలామంది గృహాలలో కానీ దేవుని ప్రస్తావన ఉండదు. దేవుని ప్రస్తావన లేకపోతే అది భక్తిహీనముగా మారే వంశావళిగా మారుతుందనేది గమనించాలి. కాబట్టి దేవుడు నాకు మరొక సంతానము నియమించాను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు పేరు పెట్టిన తర్వాత షేతు కూడా ఒక కుమారుని కన్నాడు, ఏనోషు అని పేరు పెట్టాడు. ఏనోషు పేరు పెట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అవునండి, ఒకటి భక్తిహీనమైన వంశము, భక్తి గల వంశము. ఒకడు భక్తి లేనివాడు, మరొకడు భక్తి కలిగిన వాడు వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. అయితే ఇందులో మనం భక్తి కలిగిన వారమా, భక్తిహీనులుగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకుని, భక్తిహీనులుగా ఉన్నామనేది మనం పరీక్షించుకుని, మరి అప్పటి నుండి ఏమైందంటే ప్రార్థన చేయడం ప్రారంభమైంది పిల్లరా. అంటే సాతానుడు ఏం చేయాలనుకున్నాడంటే ప్రార్థన లేకుండా చేయాలనుకున్నాడు, విశ్వాసుని లేకుండా చేయాలనుకున్నాడు. అంటే భక్తిపరుణ్ణి హేబేలును చంపివేశాడు. సాతానుడు మొదట ఆదామవ్వలను పాడు చేశాడు. ఆ నెక్స్ట్ కయ్యూనును పాడు చేశాడు, హేబేలుని చంపేశాడు. అంటే ఇంకా భక్తిపరులు లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు, భక్తిపరులు లేకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. అయితే మరలా దేవుడు భక్తిపరులను పుట్టించాడండి. ప్రార్థన ప్రారంభమైంది, విశ్వాసం ప్రారంభమైంది. ఆ తర్వాత 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం అంతా కూడా అందుట్లో మనం భక్తిపరులను మనం చూస్తాం పిల్లరా. కయ్యూను వంశము 16వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా 4వ అధ్యాయంలో వారి వంశములో ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, లోక సంబంధమైన విషయాలే వారు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు భక్తిగల కుటుంబము ఏర్పడింది. అక్కడ నుండి ఏం ప్రారంభమైంది? ప్రార్థన ప్రారంభమైంది. దేవుని వారు కలిగి ఉన్నారు. వారు యెహోవా నామమున వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందుకనే ఆ వంశావళిలో 5వ అధ్యాయంలో ఎవరున్నారంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మెతుషెల ఉన్నాడు. మెతుషెలకు దేవుడు గొప్ప ఆయుష్కాలం ఇచ్చాడు. తర్వాత హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 365 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ తర్వాత హానోకు నోవాహు వచ్చాడు, అతడు కూడా దేవునితో నడిచాడు. అక్కడ నుండి భక్తిగల వంశము ప్రారంభమైంది. ఆ భక్తిగల వంశానికి మరి మరొకటి మనం చూసినట్లయితే ఆ భక్తిగల వంశానికి ఆయుష్కాలం కూడా ఇచ్చాడు పిల్లల. భక్తిగల వంశానికి ఆదాముకు 930 సంవత్సరాలు అనేది మనం చూస్తాం పిల్లల. ఆ తర్వాత షేతు ఎన్ని సంవత్సరాలు? 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత అతడు 800 ఏండ్లు అనే మాట చూస్తున్నాం. ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు పిల్లరా. అయితే కయ్యూను వంశావళి అంతా కూడా జలప్రళయంలో కొట్టుకుపోయారు పిల్లరా. వారి వంశావళి రాయలేదు. ఎవరి వంశావళి రాయలేదంటే కయ్యూరు వంశావళి వారి యొక్క ఆయుష్కాలాన్ని, వారి యొక్క ఏజును రాయలేదు. కానీ
భక్తికి పరులైన మరి వారి ఆయుష్కాలాన్ని దేవుడు రాశాడు అనేది ఈ సంగతి మనం గమనిస్తున్నాం. కాబట్టి మన వంశము ఎలా ఉండాలి అని అంటే దేవుని నమ్ముకుని భక్తిపరులుగా జీవిస్తూ అలాగ జీవించినట్లయితే యెహోవాయందు మరి భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏమన్నాడు అనంటే సామెతల గ్రంథం ఒక మాట మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అన్నాడు. అవునండి, వీళ్ళందరూ కూడా 5వ అధ్యాయంలో భక్తి పరులందరూ కూడా ప్రార్థన చేసి వారందరూ కూడా దేవునితో నడిచి వారందరూ కూడా దేవుని కృప పొందిన వారందరూ కూడా వారు దీర్ఘాయువుతో నడిచారు పిల్లలు. కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కయ్యూని వంశమంతా కూడా 6వ అధ్యాయంలో జలప్రళయం వచ్చింది. దేవుడు ఆ జలప్రళయంలో ఈ భక్తిహీనమైన వంశాలన్నిటినీ తుడిచివేశాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటాడుగా మన వంశము ఎటువంటి వంశముగా ఉంది, ఏ వంశముగా మారిపోతుంది, దేవుని నమ్ముకునే వంశముగా ఉంటుందా, దేవుడిచ్చే ఆయుష్ కాలాన్ని పొందిన వంశముగా మనం ఉంటుందా, దేవుణ్ణి ప్రార్థించే వంశముగా మనం ఉంటుందా? ఒకసారి మనం పరీక్షించుకుని కయ్యూను వంశము భక్తిహీనమైన వంశము, దారి తప్పిన తండ్రి, దుష్టుడైన తండ్రి, అతని మార్గము సరైన మార్గము తప్పిన తండ్రి. మరి కుటుంబము ఆశీర్వదించబడాలంటే మొదట తండ్రి తల్లి వీరు భక్తి నేర్పించాలి, పిల్లలకు భక్తి నేర్పించాలి. అలాగే నేర్పించినప్పుడే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిశ్చయముగా తండ్రిని గూర్చి చెప్పాడు, తల్లిని గూర్చి, నీ తల్లి నీ లోగిట ఏమన్నాడు, భార్యని గూర్చి ఏమన్నాడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె అన్నాడు, నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటుంది అన్నాడు. కాబట్టి కుటుంబం అలాగ ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తుంటాడుగా. కుటుంబాన్ని ఎవరి కొరకు పెంచుతున్నాం? లోకం కొరకు పెంచుతున్నావా? ఎవరి కొరకు మనం పెంచుతున్నాం అనేది పరీక్షించుకుని మన వంశావళి ఎలాగుంది, భక్తిహీనమైన వంశావళ, భక్తి కలిగిన వంశావళ పరీక్షించుకుని మరి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇంతవరకు నేను నీకు విరోధముగా మరి నేను జీవించాను, నేను ఎన్నో విధాలుగా తిరస్కరించాను, నిరాకరించాను, నాతో మాట్లాడుతుంటే నేను నీ మాటలు వినలేకుండా ఉన్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, నీ రక్షణ మార్గం నాకు దయచేయి. ప్రభువా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించావని నేను చెప్పగా నేను విన్నాను, ఆ ప్రభు ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను అని ఆ ప్రభు యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని నేను విన్నాను, ఇప్పుడే నమ్ముకుంటున్నాను, నన్ను కరుణించి కటాక్షించమని చిన్న మాట ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు, ఆయన యొక్క ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఇస్తాడని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు నీ మాటలు విన్నారు. విన్న వారి యొక్క మాటలు మీరు నాయన వారు అంగీకరించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి భాగ్యము దయచేయమని, కుటుంబాలను ప్రతి ఒక్కరు కూడా భక్తి విశ్వాసముతో నడిపించుకుంటానికి, భక్తిలో విశ్వాసంలో స్థిరపరచుకుంటానికి కావలసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, విన్న వాక్యము నాయన వారు గ్రహించుకుని నాయన మిమ్మల్ని కలిగి ఉండడానికి తగిన కృప దయచేయమని, నీ అందు భయభక్తులు విశ్వాసం కలిగి జీవించడానికి తగిన కృప దయచేయమని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.